ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేపట్టిన సంగతి మనకందరికీ తెలిసిందే. జగన్ బస్సు యాత్రకు ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తోంది. యాత్రపై రాళ్ల దాడి నేపథ్యంలో సీఎం జగన్ కంటికి గాయం కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సూచనలతో యాత్రకు స్వల్ప బ్రేక్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇకపోతే గుడివాడలో జరగాల్సిన మేమంతా సిద్ధం బస్సు సభ రేపటికి వాయిదా పడింది. ప్రస్తుతం కేసరపల్లిలో విశ్రాంతి తీసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు దర్యాప్తు మౌనం చేయగా ప్రధాని నరేంద్ర మోడీ గారు సైతం జగన్పై జరిగిన దాడిని ఖండించారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేసిన విషయం విదితమే. శనివారం రాత్రి విజయవాడలోని సింగ్ నగర్ ప్రాంతంలో దాబా కోట్ల సెంటర్ వద్ద ప్రజలకు అభివాదం చేస్తుండగా జగన్పై దుండగులు రాయితో దాడి చేశారు. దీంతో ఆయన ఎడమ కంటి పైభాగంలో గాయమైంది. రాయి దెబ్బకు వై ఆకారంలో కనుపంపైన శరీరం చిట్లిపోయింది. విజయవాడలోని జీజీహెచ్లో మెరుగైన చికిత్స అందించారు వైద్యులు. ఇకపోతే ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. అయితే తాజాగా ఈ ఘటనపై దేశంలోని ప్రముఖులు స్పందిస్తుండగా తాజాగా నటుడు మోహన్ బాబు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై రాయితో దాడి నన్ను చాలా బాధకు గురి చేసింది. రాజకీయాలలో ఇలాంటి వాటికి ఆస్కారం లేదు. లోతైన విచారణ జలపారి జగన్ గారికి గాయం అనగానే తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కాస్త ఆందోళనలో ఉన్నారు. నేను దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ అన్నారట మోహన్ బాబు గారు.